ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వ చట్టంలో మార్పులు తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ క్లాస్ 3లో మార్పులు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రానికి సంబంధించి ఇంత కీలకమైన అంశంలో విపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం ముఖం చాటేసింది. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వచ్చి తన అభిప్రాయాన్ని వెల్లడించాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా కోరారు. కానీ విపక్షం మాత్రం అసెంబ్లీ సమావేశాలకి డొమ్మా కొట్టి మండలి సమావేశాలు ఎందుకు నిర్వహించలేదు అని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం అసెంబ్లీ సమావేశాలు మాత్రమే నిర్వహించడం ద్వారా మండలిని బైపాస్ చేసినట్టుగా కనిపించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకున్నప్పటికీ మండలిలో మాత్రం ఆనాటి విపక్షం తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. మండలిలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 3 రాజధానుల బిల్లుకి అడ్డంకి వేయగలిగింది. అదే మొత్తంగా రాజధానుల అంశంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేయడానికి చాలా పెద్ద అవరోధంగా తయారైంది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా అని టీడీపీ అధినాయకత్వం, కూటమి ప్రభుత్వం భావించినట్టుగా కనిపిస్తోంది. అలాంటి ముప్పు రాకుండా ఉండే ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానంతో సరిపెట్టేసి మండలి సమావేశాలనే పూర్తిగా మినహాయించేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. దీంతో మండలిలో బలం ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు మండలి సమావేశానికి హాజరవుతున్న ఆ పార్టీ మండలి సమావేశాలు లేకపోవడంతో మొత్తంగా అసెంబ్లీని బాయ్కాట్ చేసి తన వాదనను వినిపించడానికి పూర్తిగా దూరమయ్యే ప్రయత్నాన్ని చేసింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి మొత్తంగా మార్పులు తీసుకొచ్చేటువంటి విషయంలో సవరణ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కోరినట్టుగా రేపు పార్లమెంట్లో ఈ అంశం చర్చకు వస్తే అప్పుడైనా వైఎస్ఆర్సీపీ అమరావతికి సంబంధించి తన వాదనను తెలియజేస్తుందా, తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అయితే నిజంగా పార్లమెంట్లో ఈ బిల్లుకు సవరణకు సంబంధించి చర్చ జరుగుతుందా, లేకుంటే మొత్తంగా మూజువాణి ఓటుతో అన్ని బిల్లులతో కలిపి ఒకేసారి ఆమోదించుకునే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, ఈ బిల్లు పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు తేలబోతున్నటువంటి అంశం. అయితే వైఎస్ఆర్సీపీ వైఖరి మాత్రం ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఎన్నడూ అమరావతికి వ్యతిరేకంగా లేము, కేవలం అమరావతిలో పెట్టాల్సినటువంటి పెట్టుబడి విషయంలో అంత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి దాని మీద మాత్రమే తమ అభ్యంతరం వ్యక్తం చేశాం అన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. అధికారం కోల్పోయిన తర్వాత విపక్షం వైఎస్ఆర్సీపీ మరోసారి అమరావతిపై యూటర్న్ తీసుకుంటుంది అనే విమర్శలు కూడా చేసింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ మాత్రం చట్టసభలకు సంబంధించినటువంటి కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో తన వాదన వినిపించకుండా పూర్తిగా దూరమైనటువంటి తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంలో తన వైఖరిని వెల్లడించకుండా మొత్తంగా దూరమైనట్టు స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది, వైఎస్ఆర్సీపీ అక్కడ ఏ తీరున వ్యవహరిస్తుంది, ఎలా తన వైఖరిని వెల్లడించే ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో 2 చోట్ల వైఎస్ఆర్సీపీకి ప్రాతినిధ్యం ఉంది కాబట్టి అక్కడ చర్చకు వస్తే ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రతి పార్టీ స్పందించే పరిస్థితి వస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీ వైఖరి ఎలా ఉంటుందన్నది కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరు అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా పార్లమెంట్లో మారబోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా యూపీఏ 2 పాలనలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపొందించారు. అప్పట్లో ఆ చట్టం రూపొందించినటువంటి క్రమంలో సెక్షన్ 5తో పాటుగా సెక్షన్ 94 క్లాస్ 3లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది అంటూ కూడా ప్రస్తావించారు. కానీ గడిచిన 12 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అరకొర నిధులు తప్ప ఎటువంటి పూర్తి స్థాయి సహకారాన్ని అందించిన దాఖలాలు లేవు. గతంలోనూ ఇప్పుడు కూడా చంద్రబాబు పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వానికి, మోదీ సర్కార్కి మద్దతుగా నిలిచినప్పటికీ కేంద్రం మాత్రం చంద్రబాబు సర్కార్కి సహకారం అందించే ఉద్దేశంలో లేనట్టు కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో సెక్షన్ 94ని ప్రస్తావించకుండా పూర్తిగా మినహాయించేశారు.
ఈ తరుణంలో ఇప్పుడు ఈ అంశాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించే పరిస్థితి వస్తే అప్పుడు మోదీ సర్కారు ఏ తీరున స్పందిస్తుంది, అలాంటి సమస్య వస్తే దాని మీద వైఎస్ఆర్సీపీ ఏ తీరున రెస్పాండ్ అవుతుంది, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా దాని మీద మాట్లాడగలిగే పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి ఏ తీరునుంటుంది. ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. అసలు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలకు సంబంధించి అసెంబ్లీ వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం నిజంగా చర్చకు పెడుతుందా, లేకుంటే చర్చ లేకుండానే తీర్మానాన్ని లేదంటే చట్ట సవరణని ఆమోదించుకునే దిశలో సాగుతుందా అన్నది కీలకమైనటువంటి అంశం. చర్చ జరిగితే మాత్రం ఆ చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్పందన ఎలా ఉంటుంది, అదే సమయంలో కాంగ్రెస్ వైఖరి ఏ తీరునుంటుంది అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.